రెడ్డిగా హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తుంది. శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్లో జోరుగా వాన కురుస్తుంది. ఇక హైదరాబాద్లో పలు చోట్ల వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. చక్రి క్యూములో నింబస్ కారణంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దానిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా దాదాపు 4 గంటల వరకు కూడా భారీ వర్షపాతం నమోదు కావచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా క్యూఆర్టీ వీళ్ళందరూ కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్ వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా హైడ్రా కూడా కొద్దిసేపటి క్రితమే అందరికీ అలర్ట్ మెసేజ్ పంపించింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యం, అదేవిధంగా వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హైడ్రా ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. సో ఇక ఖచ్చితంగా మనకి ఆఫీస్ పని వేళలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో సాయంత్రం వేళలో యొక్క వర్షపాతం నమోదు కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా వాహనదారులు కూడా అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే హుస్సేన్ సాగర్ మొత్తం నిండుకుండలా మారిపోయింది. సో ఇక ఈరోజు మరో 3-4 గంటల పాటు భారీ వర్షం హైదరాబాద్ పరిధిలో నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా హైడ్రా అప్రమత్తం చేసే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా అప్రమత్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మన కురిసిన వర్షానికే మొత్తం హుస్సేన్ సాగర్ కూడా ఇప్పుడు ప్రస్తుతం నిండుకుండలా మారింది కాబట్టి సో ఇప్పుడు కురుస్తున్న వర్షానికి దాదాపుగా ఆ ఏరియా మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో కొంత అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హైడ్రా ముందస్తుగా ఆ ఏరియా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే మాత్రం మనకి ఇటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి, నానకరామగూడ, ఇటు మెహదీపట్నం, అదేవిధంగా లకిడికపూల్, అదేవిధంగా హబిట్స్, అదే హిమాయత్ నగర్ ఇలా ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా 3 రోజుల పాటు కూడా ఈ యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఇల్లు అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా చూస్తే ఖమ్మం ఉమ్మడి జిల్లాలతో పాటుగా ఇటు మెదక్ ఉమ్మడి జిల్లాలతో పాటుగా ఎంతటి కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఆ ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా రైతులందరినీ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సాయంత్రం 3-4 గంటల వరకు కూడా ఉక్కపోతతో అల్లాడిపోయిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం. సో ఇక ఇప్పుడు వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి సాయంత్రం అంటే దాదాపుగా రాత్రి 8 గంటల వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి వాతావరణ శాఖ చెప్పింది. దానిలో భాగంగా హైడ్రా కూడా అందరిని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు లేకుండా అదేవిధంగా వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వాహనదారులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.